ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియ చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నూతనంగా జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కు వారు అభినందన తెలియజేసి జిల్లా ప్రగతిపై కొద్దిసేపు చర్చించారు. నగరంలోని ఆయా డివిజన్లలో 60 కోట్ల రూపాయల TUFIDC నిధులతో చేపడుతున్న అంతర్గత రోడ్లు, సిసి డ్రైన్లు, కల్వెట్టుల నిర్మాణ పనులకు వినాయక నగర్ వద్ద శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సుమారు 6 కోట్లను వెచ్చించి అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా వెనుక వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో TUFIDC నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబ్బీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కి అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్నట్టు సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో TUFIDC 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. సార్, GHMC డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుంది. దాంతోపాటు సికింద్రాబాద్ చౌరస్తాలో TUFIDC 60 కోట్ల రూపాయలది వర్క్స్ నిజామాబాద్లో గౌరవ PCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ దీనికి ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. మరి అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేసి ఈ రోజు నుంచి ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, CC రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59,00,000. అలాగే డ్రైన్లో దానికి 32 crores 58 lakhs రూపీస్. అలాగే డ్రైన్తో సహా BT రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు, దానికి 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో ప్రతి డివిజన్కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాము. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు అధ్యక్షులు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత
దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ లేకుంటే డిఎఫ్సి వర్క్స్ కానీ నుడా వర్క్స్ కానీ ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం నిజామాబాద్కి. మనకు వాటర్ ట్యాంక్స్లు కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్ అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ 18 అదనపు ఇప్పుడు ఉన్నదానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చినాం. దాంట్లో 11 ట్యాంకులు ఆన్గోయింగ్, 14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మనకు సమ్మర్ కంటే ముందే ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటి 45,000 కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000 ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అందరికీ ఫ్రీ కనెక్షన్, వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కావాలో మన జిల్లాకు నిధులు పారుతున్నాయి, ఇట్లా తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు నిధులు తక్కువ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు మహేష్ గారు అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇంకా ఇతర ఫండ్స్లు కూడా అన్నింటిలో మేము కాంపిటీషన్లో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము అడగంగానే మాకు సానుకూలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన ఇది రైల్వే ఆరోపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం. అది కూడా స్పీడ్లో పని జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నిజామాబాద్కు చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. గత టీఆర్ఎస్ పీరియడ్లో మొత్తం వెనుకబడిపోయింది. దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి దశలో తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ ఆఫీస్ మనకు అవుట్ సైడ్లో మన భూమి దొరుకుతుంది. అక్కడ పవర్ ప్రాబ్లం అవుతుంది. టౌన్లో పెరుగుతుంది కాబట్టి టౌన్లో సబ్ స్టేషన్ దొరుకుతుంది. మోడర్న్ టెక్నాలజీ పెట్టి మన తర్వాత ప్రికాషనల్ సేఫ్టీ మెజర్స్ ప్లాన్ తీసుకున్నారు. హైదరాబాద్ లో పట్టణంలో నడిపు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మరో కానుక బాగా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, కంజెస్టెడ్గా ఉండే ఏరియాలో ఇంతకుముందు రైతు బజార్ నడు స్థలంలో 33/11 kV సబ్స్టేషన్, ఆధునాతన టెక్నాలజీ, ఆధునాతన శస్త్ర సంకేతంతో కూడుకున్నటువంటి సబ్స్టేషన్ మంజూరైంది. వాళ్ళు దీన్ని సందర్శించడానికి వచ్చినాము. త్వరలో విద్యుత్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు వచ్చి దీనికి భూమి పూజ చేస్తారు. ఎలక్ట్రిసిటీ రంగంలో ఎలక్ట్రిసిటీ మంత్రిగా చేసినటువంటి సుబ్బిరెడ్డి గారికి అపార అనుభవం ఉంది. వారు దీని గురించి చెప్తారు. నిజామాబాద్ ప్రజలకు ఇది ఒక గిఫ్ట్గా ఉంది. మన పిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టు 33/11 సబ్ స్టేషన్ మనం అవుట్ సైడ్లో ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ మనం వెరీ థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియాలో, మనకు కంజెస్టెడ్ ఏరియా ఉన్న ఏరియాలో, ఇక్కడ వినాయక్ నగర్, ఇక్కడ పులాంగ్, ఇక్కడ గోలన్ మాల్, ఈ శివాజీ నగర్ ఏరియాలో మనకు డే బై డే మల్టీ స్టోరీ బిల్డింగ్ కడతా ఉంటే లోడ్ పెరుగుతూ ఉన్నది. లోడ్ పెరగాలంటే ట్రాన్స్ఫార్మర్స్ దూరం అయిపోతుంది. సబ్ స్టేషన్ ఊర్లో కావాలంటే 1 acre కావాలా. 1 acre కావాలంటే 1 acre దొరకడం కష్టం ఉంది. దానికి న్యూ టెక్నాలజీగా మొత్తం తెలంగాణలో 4 మన
ఇండోర్ సబ్ స్టేషన్లు మంజూరైనవి. ఫస్ట్ నిజామాబాద్, సెకండ్ కామారెడ్డి, థర్డ్ వరంగల్, ఫోర్త్ కరీంనగర్. 4 మంజూరైనవి. 4లో ఫస్ట్ నిజామాబాద్ ఆల్రెడీ మేమన్నాం ప్రారంభంకు లేట్ అయిన ఇనాగ్రేషన్ ఫౌండేషన్కు మీరు పని అయితే మొదలు పెట్టండి. అది పని కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసారు. అది వేరేదైతే 1 crore 1.5 crore అయిపోతుంది ఓపెన్గా. కానీ దీని కాస్ట్ 6 crore, 6 కోట్ల రూపాయలతో ఈ యొక్క సబ్ స్టేషన్ పూర్తి కాబోతుంది. ఇప్పుడు 8 MVA ఇస్తున్నారు. దానికి అడిషనల్ ఇంకో 8 MVA ఫ్యూచర్లో పెట్టవచ్చు. అంటే 16 MVAగా మనం అంత లార్జ్ స్కేల్లో ఈ యొక్క సబ్ స్టేషన్ కడుతున్నారు. దానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, PCC ప్రెసిడెంట్ గారికి, మరి దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భట్టి విక్రమ గారికి, అందరికీ కూడా నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.